హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను చాలా ఇష్టంగా ఫస్ట్ టైం కుట్టుకున్నాను. చాలా గ్రాండ్గా అన్ని శారీస్ మీదకి యూజ్ అయ్యేలాగా కుట్టుకున్నానండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఆ బ్లౌజ్ అంటే. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కూడా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, సో అందుకోసమని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలా కుట్టాను, ఎంత ప్రైస్ అయింది, అంత డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తే హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా లైక్ చేస్తున్నారు, కమెంట్స్తో మోటివేట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ నుంచి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇవేనండి బ్లౌజెస్. చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి. అప్పట్లో ఇవి కాసులు, కుందన్స్ చాలా ట్రెండీ కదా. ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి ఈ కాసులు ట్రెండీ. ఈ కాసుల ట్రెండింగ్ అంతా తగ్గిపోయింది. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అండి. మీకు ఈ రెండు బ్లౌజెస్ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇవి రెండు చాలా అంటే చాలా బాగుంటాయి. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనే కుట్టుకున్నాను, నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను, నేనే వర్క్ చేసుకున్నాను. నార్మల్ నీడిల్తో కుట్టాను ఈ బ్లౌజ్ అంతా. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఎంత బాగుంటుందో, గ్రాండ్గా కనిపిస్తుంది. చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. నెక్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది. నెక్ కొంచెం ఇక్కడ కర్వ్ వస్తుంది, తర్వాత అంతా యూ లాగా వస్తుంది. ఇవన్నీ కాసులు, ఇవన్నీ స్టోన్స్, ఐరన్ స్టోన్స్ కాదండి, కుందన్స్. మల్టీ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి కుందన్స్. ఈ వర్క్ అయితే ఎంత బాగుంటుందో వేసుకుంటే, అసలు చాలా హెవీగా లుక్ ఇస్తుందండి. కానీ తొందరగానే, అంటే మొత్తం ఇది థ్రెడ్ వర్క్, చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి. నాకు అన్ని శారీస్ మీదకి బాగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే రెడ్ గ్రీన్, ఇది వచ్చేసి పింక్ కలర్ కాబట్టి ఇంకా రెడ్ గ్రీన్ కాదు, గ్రీన్ ఎల్లో ఇచ్చాను వర్క్ మొత్తము. సో అందుకోసమని చాలా శారీస్ మీదకి బాగా యూజ్ అవుతుంది ఇది. మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది ఇది బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. గ్రీన్ శారీ మీదకి అయితే చాలా బాగుంటుందండి. అసలు కదిలిపోతుంది వేసుకుంటే. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొత్తం వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది. మొత్తము అన్ని చెక్స్ పెట్టేశాను. చెక్స్ స్క్వేర్ షేప్, ఒకటి స్లీపింగ్ లైన్, ఒకటి స్టాండింగ్ లైన్ లాగా చూడండి. గ్రీన్ది ఇది, ఇదేమో ఎల్లో సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను చూడండి. ఇవన్నీ కుందన్స్ అంటించేసి వీటికి ఏంటంటే జెరీ వర్క్, ఊరికే పైనుండి కింద వరకు నేను ఎప్పుడు స్టిచ్ చేస్తూ ఉంటాను కదా, మీకు తెలుస్తుంది చూడండి క్లియర్గా. ఈ విధంగా మొత్తం చేశాను. వీటిలో గ్యాప్స్ ఉన్న దగ్గర అంతా పూసలు కుట్టేశాను, మెటల్ కలర్ పూసలు కుట్టేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం హెవీగా ఉంటుంది. హ్యాండ్ మొత్తము ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. ఎంత బాగుంటుందో వేసుకుంటే. చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. రెడ్ కలర్ మీద కూడా వేసుకోవచ్చు, అంటే కలర్ ఆప్షన్స్ మీ ఇష్టము. చాలా అంటే చాలా బాగుంటుంది. డిజైన్ వచ్చేసి మీకు క్లియర్గా చూపిస్తాను డిజైను. నాకు కుందన్స్ అప్పట్లో చాలా ఎక్కువనే పడ్డాయండి, ఎందుకంటే నాకైతే గుర్తులేదు కుందన్స్ ఎంత పడినాయో. ఇది నెక్ వచ్చేసి ఇలాగా, ఇది ఇలా ఒక్కొక్క కుందన్స్ ఇట్లా ఫ్లవర్ లాగా పెట్టేసి ఇలా మధ్యలో స్లీపింగ్ లైన్ ఇలా పూస వర్క్ చేశానండి. ఫస్ట్ గొలుసు కుట్టాను, చైన్ స్టిచ్ రెండు కుట్టేసి మధ్యలో స్టోన్ లైన్, అప్పట్లో ఈ స్టిక్ ఇది వచ్చేది కదండి ప్లాస్టిక్ది స్టోన్ లైన్, అది పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూ గ్రీన్ కలర్ది లేజీ డేజీ స్టిచ్ దాని చుట్టూ కుట్టేశానండి. మధ్యలో ముత్యాలు పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పటికే హెవీ అయిపోయిందని చెప్పి నేను ఇంకా స్టాప్ చేశాను. ఇది వచ్చేసి చైన్ స్టిచ్ అండి, క్రాస్గా అటు ఇటు క్రాస్గా వేసుకోవాలి. దానికి మళ్ళీ నేను పూసలు అటు ఇటుగా కుట్టాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ డిజైన్ మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మీకు అర్థం కాలేదు ఈ డిజైన్ అంటే నేను మంచిగా స్టిచ్ చేసి చూపిస్తాను. ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా సేమ్. ఇంకా మధ్యలో ఇక్కడ ఉంది చూసారా,
ఇక్కడ మధ్యలో గ్యాప్స్ దగ్గర కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్యాప్స్ దగ్గర ఫిల్ చేసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా స్మాల్గా ఇవి నేను స్టిచ్ చేశాను గమ్ పెట్టి. ఇదిగో ఇలాగా వచ్చేసాయి బయటికి, అంటే అక్కడ సరిగా గమ్ అంటలేదేమో, అలా వచ్చేసాయి. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రంట్. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఈ విధంగా వస్తుంది. బ్యాక్ అయితే ఇలా, ఇది బ్యాక్. 2 హ్యాండ్స్కి సేమ్ అండి. ఇంక ఇక్కడ కింద కూడా సేమ్ చైన్ స్టిచ్, మళ్ళీ స్టోన్ లైన్ పెట్టాను. ఈ మధ్యలో గ్యాప్లో కాసులు పెట్టాను. ఇప్పుడు కాసులు రావట్లేదు కాబట్టి చాలా రకాలు వచ్చాయి కాబట్టి మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా చూడండి. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం నాకు ఈ సిల్క్ థ్రెడ్స్ తక్కువే పడ్డాయి, పూసలు కొంచెం ఎక్కువ పడ్డాయండి. ఎక్కువ తులాస్ అవసరం ఉంటుంది పూసలు. ఈ కుందన్స్ అనేవి ఎక్కువ అవసరం ఉంటుంది. కాసులు అవన్నీ నాకు ప్రైస్ ఐడియా లేదు అప్పట్లో. ఇప్పుడు ప్రైజే మ్యాక్సిమం ఒక 10 రూపీస్ అటు ఇటు ఉంటుంది అంతే. ఎన్ని తులాలు పడినాయో కూడా నాకు ఐడియా లేదు. చాలా ఎన్ని ఇయర్స్, దాదాపుగా 6-7 ఇయర్స్ అయి ఉండొచ్చు ఇది స్టిచ్ చేసుకొని. 6 ఇయర్స్ అయి ఉండొచ్చండి. 6 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్ అయినా చాలా కొత్తగా అనిపిస్తుంది ఇప్పటికీను వేసుకుంటే. నాకు అంత ఇష్టం ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో, ఎంత మురిసిపోయానో ఇది చూసుకొని. బాగుంది. గ్రీన్, ఇక్కడ గ్రీన్ థ్రెడ్ వర్క్ మనకు కనిపిస్తుంది కదా లైట్గా, సో అందుకోసమని గ్రీన్. ఇక్కడ ఎల్లో కలర్ నేను ఇవ్వకుండా జెరీ వర్క్ ఇచ్చేసాను. గోల్డ్ కలర్ పూసలు పెట్టేసి జెరీ వర్క్ ఇచ్చేసాను. అదే ముత్యాలు కుందన్స్, గోల్డ్ కలర్ కుందన్స్ పెడతాను. ఇవేమో వైట్ కలర్, అంటే మల్టీ షేడ్ వస్తుంది, గ్రీన్ మధ్యలో పెట్టినవి. ఆ విధంగా 1 by 1 పెట్టాను. ఒకటి అది, ఒకటి ఇది, ఆపోజిట్ అంటే మీన్స్ ఆల్టర్నేట్గా. ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో, ఒకటి గ్రీన్, ఒకటి ఎల్లో. ఎల్లో కూడా దీనికి మనము జెరీ వర్క్ చేయకుండా సిల్క్ వర్క్ దీనిలాగా గ్రీన్ థ్రెడ్ లాగా చేసేస్తే మనకి గ్రీన్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, ఎల్లో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఇంకా లుక్ బాగుంటుంది. ఇప్పుడు మీకు వైట్ దూరం నుండి చూస్తే వైట్ గ్రీన్ లాగా కనిపిస్తుంది కదా. ఎల్లో థ్రెడ్ పెడితే ఎల్లో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సో ఆ విధంగా నీట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ వర్క్ అయితే, అంటే హెవీ వర్క్ లాగా అనిపిస్తుంది. చూడండి, అంటే ఐరన్ స్టోన్స్, అంటే ఈ కుందన్స్ పెట్టడం వల్ల మనకి హెవీ వర్క్ లాగా నీట్గా మంచిగా కనిపిస్తుంది. అన్ని శారీస్ మీదకి బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా క్లాత్ వచ్చేసి ఇది పట్టు క్లాత్ అండి. పట్టు క్లాత్ చాలా స్మూత్గా బాగుంటుంది. సో దీని గురించి ఇంకేమన్నా డౌట్లు కమెంట్లు చేయండి. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఈ స్టిచ్ వచ్చేసి మీకు ఐడియానే ఉండింటుంది. ఇంటూ స్టిచ్, స్క్వేర్ స్టిచ్ అంటారు. జస్ట్ ఏం లేదు, పైకి కిందకి తీయడమే అండి, ఏముండదు. క్రాస్గా స్టిచ్ చేయాలి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, మీకు మెయిన్ బ్యాక్ సైడ్ చూపించాలి కదా. మళ్ళీ ఇది మీరు స్టిచ్ చేసిందా కాదా అంటారు. చూడండి, నేను ఇది బ్లౌజు కుట్టిన తర్వాత వర్క్ చేశానండి. రింగ్ పెట్టి కొన్ని ఇక్కడ నెక్ దగ్గర మాత్రం రింగ్ పెట్టింటాను. ఇక్కడ హ్యాండ్స్ మాత్రం రింగ్ పెట్టలేదు, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది కదా, ఏం అవసరం లేదు. ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అంతా. ఈ వర్క్ మీకు ఐడియా లేకపోతే కంపల్సరీ నాకు కమెంట్ చేయండి. చూడండి, నేను కంపల్సరీ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, హెవీగా ఉంటుందండి. హ్యాపీగా చేసుకోవచ్చు, అంటే మనం కలర్ కాంబినేషన్స్ చూసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లౌజ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వస్తే చాలా అంటే చాలా శారీస్కి యూజ్ చేశానండి. ఇది పట్టు శారీస్ మీదకి యూజ్ చేశాను, ఇంకా ఫ్యాన్సీ శారీస్ మీదకి యూజ్ చేశాను. చాలా బాగుంటుంది ఇదైతే. నేను క్లాత్ బాగా నచ్చింది. కొంచెం ఏమంటారు, రా సిల్క్ టైపే ఉంటుంది, కానీ అంత థిక్గా ఉండదు, కొంచెం పల్చగా ఉంటుంది. కొంచెం కాటన్ మిక్స్ అయి ఉంటుంది. చాలా బాగుంటుంది క్లాత్ అయితే. ఎన్ని టైమ్స్ వాష్ చేశానో ఇప్పటికీ కొత్త దానిలాగా ఉంటుంది. ఇది తీసుకొని 7 కాదు 8 ఇయర్స్ అట్లా అయి ఉంటుంది. దీనికి వచ్చేసి నేను ఇలాగా చిన్నవి ట్యూబ్స్ కాదు, పూసలు, ఇలా ఫ్లవర్ మోడల్, ఇలా పూసలు చెంకీలు ఉంటాయండి, ఫ్లవర్ మోడల్వి చెంకీలు ఉంటాయి. అవి 3 లైన్స్ కుట్టాను అంతే. చూడండి, క్లియర్గా చూడండి. 1 by 1 ఆల్టర్నేట్గా పెట్టుకొని 3 లైన్స్ కుట్టాను.
బ్యాక్ వచ్చేసి ఈ నెక్. ఎంత బాగుంటుందో ఇదైతే వేసుకుంటే. ఇప్పుడు గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ 3 శారీస్ మీదకి, ఇంకా వేరే కలర్ శారీస్ మీదలో ఈ కలర్స్ ఉన్నా కూడా మ్యాచింగ్ అవుతుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇలాంటి చెక్స్వి మనము ఈ విధంగా వర్క్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఏదైనా చెక్స్ చాలా సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటే గ్రాండ్గా కనిపిస్తుంది, అఫీషియల్గా కనిపిస్తుంది, మనకి తొందరగా అయిపోతుంది, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. చూడండి ఈ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఎన్ని టైమ్స్ అయినా వేసుకోబుద్ధి అవుతుంది. ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టము. మామూలుగా అంత పెద్ద పెద్ద వర్క్స్ చేసుకున్న వాటికంటే ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా కాటన్వి మనం వేసుకుంటే. లోపల వచ్చేసి నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు, చిన్నగా బుట్ట పెట్టాను ఇక్కడ. సో అందుకోసమని లైనింగ్ వేయలేదు. అయినా కూడా క్లాత్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగుంది. ఇది ఏంటంటే నేను నాసిక్లో తీసుకున్నాను. చూడండి, ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. చూడండి, ఇది యాక్చువల్గా ఈ షేప్, ఇట్లా ఈ షేప్ ఓవెల్ షేప్ అండి. ఇది నెక్ వచ్చేసి ఓవెల్ షేప్ అండి. మీకు క్లియర్గా వేసుకుంటే బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీకు ఇలా చూపిస్తున్నాను కాబట్టి సరిగా అర్థం అవ్వట్లేదేమో. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బోట్ నెక్ పెట్టాను కాబట్టి లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఒకసారి తీసుకొని చక్కగా ట్రై చేసుకోండి. 1 డేలోనే ఈ స్టిచ్చింగ్స్ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. 1 డేలోనే అయిపోతుంది, గ్రాండ్గా కనిపిస్తుంది. ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ దొరుకుతాయండి. ఇవన్నీ ఫ్లవర్స్, స్టోన్స్. ఈ ప్లేస్లో నేను పూసలు కుట్టాను, కానీ స్టోన్స్ ఇక్కడ ఈ రౌండ్ దాంట్లో పూసలు కుట్టాను, కానీ స్టోన్స్ పెడితే ఇంకా హైలైట్ ఉండేది. నాకు అప్పుడు ఈ పూసలే ఐడియా ఉంది, సో అవి కుట్టేశాను. ఇవి వచ్చేసి వైట్ కలరు ఫ్లవర్ మోడల్ ఉంటాయండి, దొరుకుతాయి. ఇవి ప్లాస్టిక్వే ఫ్లవర్ మోడల్ చెమ్కీస్ అంటే దొరికేస్తాయి. ఇంకా చాలా రకాలు ఉంటాయి. అవి మనం తీసుకొని 2-3 ఇలాంటి బ్లూ షేడ్లో, గ్రీన్ షేడ్లో, రెడ్ షేడ్లో ఇలా చెక్స్వి ఒక 3-4 మనము స్టిచ్ చేయించి పెట్టుకుంటే చాలా శారీస్ మీదకి యూజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఒకటేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టుకొని, ఈ విధంగా ఒకటేలా కాకుండా కొంచెం వేరియేషన్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లో చాలా క్లాసీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా 2-3 స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు శారీస్ మీదకి ఏదైనా యూజ్ అవుతే వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. మీకు ఎలా ఉందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి, ఎలా ఉన్నాయో బ్లౌజెస్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎలా ఉన్నాయో కంపల్సరీ కమెంట్ చేయండి. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వస్తుంది, వేసుకుంటే ఇలా వస్తుంది బోట్ నెక్ కదా. చూడండి కలర్ అయితే ఎంత బాగుంటుందో. ఇదైతే బ్యాక్ ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంక వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా బ్లౌజెస్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి. తప్పకుండా వీటిల్లో ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతే కంపల్సరీ నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి బాగున్నాయి కదా. నా ఫేవరెట్ అంటే ఇవి, ఫస్ట్ కుట్టుకోవడం ఇవే అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇంకా అవి కంపల్సరీ ట్రై చేయండి కుట్టుకోవడానికి. ఇలాంటివి తెచ్చుకొని ఈ చెక్స్ మోడల్వి 2-3 తెచ్చుకొని కుట్టుకోవడానికి ట్రై చేయండి. కుట్టుకున్న వాళ్ళైతే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి ఎలా వచ్చాయో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.